తాజాంశాన్ని చూస్తున్నాం. తిరుమలలో సిబ్బంది భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నుంచి 3 భక్తులు చెప్పులు వేసుకుని ఏకంగా మహాద్వారం వద్దకు చేరుకున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, భక్తులు మహాద్వారం వరకు చెప్పులు వేసుకుని వచ్చిన సిబ్బంది పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంటి? షాహీన్, కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మరోసారి భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడింది. తిరుమల శ్రీవారి ఆలయమే కాదు, తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడవీధుల్లో కూడా పాదరక్షలను నిషేధించారు. ఎవరు పాదరక్షలు వచ్చినా కూడా వారికి తెలియజేసి పాదరక్షలు వెనక్కి వెళ్లేలా సిబ్బంది వారికి సూచనలు చేస్తూ వారితో పనిచేయిస్తారు. కానీ ఏకంగా స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ప్రవేశించి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు దాటి మహాద్వారం వరకు చెప్పులు వేసుకొని వచ్చారంటే వారిని అక్కడ సిబ్బంది కావచ్చు, లేకపోతే విజిలెన్స్ అధికారులు కానీ ఎవరు గుర్తించలేదంటే భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మహారాష్ట్రకు చెందిన 4 భక్తులతో కలిసిన ఒక బృందం శ్రీవాణి ట్రస్ట్ 10,500 రూపాయల శ్రీవాణి ట్రస్ట్ టికెట్ తీసుకుని దర్శనానికి వచ్చారు. వారు తొలుత వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని ప్రవేశించారు. కానీ సాధారణంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోకి టికెట్లు పరిశీలించే సమయంలోనే భక్తులు క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించే సమయంలో వారు ధరించిన దుస్తులు కావచ్చు, లేకపోతే వారు ప్రవేశించే సమయంలో వారి తీరును పూర్తిగా గమనించి సిబ్బంది వారికి తెలియజేస్తారు. స్వామివారి దర్శనానికి బ్రేక్ దర్శన సమయానికి వెళ్లే టైంలో ప్రధానంగా ఈ సాంప్రదాయ దుస్తులతోనే రావాల్సి ఉంటది. కానీ సాంప్రదాయ దుస్తులు లేని సమయాల్లో అట్లాంటి వారు వెనక్కి పంపుతుంటారు. అదేవిధంగా పాదరక్షలు ధరించారా, లేకపోతే ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ధరించారా, ఇట్లాంటివన్నీ పూర్తిగా పరిశీలించిన తర్వాత వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించి అనుమతిస్తారు. కానీ వీరందరూ వీళ్ళు భక్తులు 4 బృందంతో కలిగిన భక్తులు 2 పాదరక్షలు ధరించారు. మరో 2 సాక్సులు ధరించి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ప్రవేశించి కంపార్ట్మెంట్లను దాటి మహాద్వారానికి వచ్చినా కూడా చెప్పులు గుర్తించలేదంటే అడుగడుగున తనిఖీ చేసే భద్రతా సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదనే అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహాద్వారం దాటి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో అక్కడ ఉన్న ఒక సిబ్బంది మహిళ గుర్తించి పాదరక్షలతో లోపలికి రాకూడదు అని చెప్పి వారిని అక్కడ నిలువరించారు. ఆ సమయంలో వారు ప్రశ్నించారు ఆ మహిళను, పాదరక్షలతో రాకూడదు ఆలయంలోకి అని చెప్పి. వారికి ఆమె పూర్తి వివరాలు తెలియజేసి ఆ పాదరక్షలన్నీ పక్కనే ఉంచి వారిని లోపలికి తీసుకెళ్లారు. తర్వాత దర్శనానికి వెళ్ళడానికి ముందే ఈ పాదరక్షలతో మహాద్వారం వరకు వచ్చిన భక్తులను 4 బృందాన్ని 4 రంగనాయక మండపంలోకి తీసుకెళ్లి వారిని విచారిస్తున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ప్రవేశించే సమయంలోనే మీరు పాదరక్షలతో ఉన్నారా, లేకపోతే ఏదైనా కవర్ లో పాదరక్షలు పెట్టుకుని మధ్యలో ధరించారా అన్న అంశాలను కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. భద్రతా సిబ్బందికి భక్తులు ఇచ్చిన సమాచారం మేరకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించే సమయంలోనే తాము పాదరక్షలతో వచ్చామని, తమకు ఎవరు ఎలాంటి అభ్యర్థన చెప్పలేదని చెప్పి వారు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. షాహీన్, ధన్యవాదాలు నారాయణప్ప.